నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను. మన ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది. మీకైతే ఓకే, ప్రాబ్లం లేదు. ఓకే ఓకేనండి, నో ప్రాబ్లం. ఓకే, రైట్ రైట్. 23 నవంబర్ 83 7:50 AM ఏలూరు. అవునండి. సో రాహు నక్షత్రం వచ్చినట్టుంది కదా, చూద్దాము. సో టైం కరెక్షన్ ఇదైతే రాశారంటారు. అవునండి. మహా అంటే 10 నిమిషాలు తేడా ఉంటుంది, కానీ గంట అయితే తేడా ఉండదు. అవును, పక్క కదా. పక్కా అండి. సో 7:39 అనుకుంటున్నా నేను. మరి అవ్వచ్చా? ఓకే, అవ్వచ్చు. అంటే ఫాదర్ అయితే కొంచెం ఇన్ కేసు డెలివరీకి నోట్ చేసిన దానికి ఒక 5-10 మినిట్స్ ఉండొచ్చు. ఉండొచ్చు. 23. సో ఈ నెలే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్ అండి. సో సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అసలు? ప్రెసెంట్ అయితే నేను జాబ్ చేస్తున్నానండి. ఏం జాబ్ చేస్తున్నారు? ఫార్మస్యూటికల్ కంపెనీలో. ఫార్మస్యూటికల్ కంపెనీ. ఓకే, ఏం చేయాలి దానిలో? మాది అనలిటికల్ టెస్టింగ్. ఓకే ఓకే, అంటే ఏం చేస్తారు ఎగ్జాక్ట్లీ? కొంచెం అర్థమయ్యేలా చెప్పరా ప్లీజ్, తెలియక. అంటే R&D అండి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రగ్ మనకి మార్కెట్ లో తీసుకురావాలి అంటే కనుక దాని మీద ఫస్ట్ మనం ఒక R&D చేస్తాం, రీసెర్చ్. ఆ డ్రగ్ తగ్గట్టుగా ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయొచ్చు, దాని షెల్ఫ్ లైఫ్ ఎంత ఉంటుంది, దాని ప్యూరిటీ లెవెల్స్ ఎంత వరకు ఉంటాయి, అది ఏ టైప్ ఆఫ్ ఎలా అంటే బయో అవైలబిలిటీ చెక్ చేయడం కానీ. సో హ్యూమన్ ట్రయల్స్ మీన్స్ కొన్ని క్లినికల్ ట్రయల్స్ ఉంటాయి. ఇది ఈ ఫేజ్ అయ్యాక క్లినికల్, ఇప్పుడు ఈ డ్రగ్ ఒక శాంపిల్ డ్రగ్ తయారు చేస్తారు, అప్పుడు క్లినికల్ ట్రయల్స్ కి వెళ్తుంది కదా. అవునండి. R&D చేసిన తర్వాత R&D లో 6 months అనేది టెస్ట్ చేస్తాం, 6 months నుంచి 1 year వరకు. దేని మీద? ఇప్పుడు రాట్స్ మీద టెస్టింగ్ అటువంటి టెస్టింగ్స్ చేస్తారా? లేదండి, ఫస్ట్ రాట్స్ మీద ఏం చేయము. ఫస్ట్ ఏం చేస్తారంటే మాది ANDS అన్నమాట, నాట్ నోవల్ డ్రగ్స్. ANDS అడ్మినిస్ట్రేటివ్ డ్రగ్స్ ఏ ఉంటాయి. అంటే ఏం చేస్తాయి అవి? అంటే ఇప్పుడు NDA అంటే ఏంటంటేనండి కొత్త ఇన్నోవేషన్. కొత్తగా ఒక కంపెనీ వాళ్ళు కొత్తగా డ్రగ్ చేస్తారు, వాళ్ళు ఏంటంటే పేటెంట్స్ అప్లై చేస్తారు. సో పేటెంట్ అప్లై చేసిన తర్వాత ఓన్లీ సోల్ అండ్ హోల్ అండ్ సోల్ కంపెనీ ఒకటే ఒక కంపెనీ ఉంటుంది. ఓకే, అది NDA ఫైలింగ్స్. ఓకే, దాని తర్వాత ఆ ఇయర్స్ అప్రోచ్ అయిన తర్వాత ఓపెన్ అవుతుంది. రైట్, వేరే వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వేరే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అని. సో దానికి ఏంటంటే ANDA అప్లికేషన్స్ అంటారు. సో ఆ ANDA అప్లికేషన్స్ ప్రకారము ఏ కంపెనీ ఫస్ట్ ఫైల్ చేస్తారో ఆ కంపెనీకి ఆ మార్కెట్ లో వాళ్ళకి స్కోప్ దొరుకుతుందండి. అర్థమైంది. ఇది గవర్నమెంట్ ఫైల్ చేసుకోవాలి, వెళ్ళి మేము చేస్తామని. రెగ్యులేటరీ గవర్నమెంట్ ఎదర్ US కానీ డిపెండ్స్ ఆన్ కంట్రీ. అదే డిపెండ్స్ ఆన్ కంట్రీ. US కు ఉంటుంది, కెనడాకు ఉంటుంది, యూరోప్ మార్కెట్ కు ఉంటాయి, సౌత్ ఆఫ్రికాకి. సో రీజియన్ ని బట్టి కంట్రీని బట్టి డిఫరెంట్ గా ఫైల్ చేస్తూ ఉంటారు రెగ్యులేటరీ బాడీస్ కి. తర్వాత వాళ్ళు చేసిన కాంబినేషన్ మీరు టెస్ట్ చేసుకుంటారు, ఎందుకంటే మీరు అమ్ముకోవాలి కాబట్టి మళ్ళీ మీరు టెస్ట్ చేసుకొని ఫైల్ చేసిన తర్వాత రెగ్యులేటరీ వాడు మన ఫైలింగ్ డాక్యుమెంట్ అంతా రివ్యూ చేసి వాడు ఒక అప్రూవల్ ఇస్తాడు. రైట్, వాడి దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది అంటే కనుక మనము డైరెక్ట్ గా ఆ కంట్రీలో మనం మన డ్రగ్ ని మనం సేల్ చేసుకోవచ్చు. ఓకే, దీని తర్వాత ఇది ఇప్పుడు మీరు R&D చేసాక మళ్ళీ ట్రయల్స్ కి వెళ్తుంది కదా, టెస్టింగ్ కి వాటికి కూడా వెళ్తుంది కదా. వెళ్తుంది. అవి పివోటల్ స్టడీస్ అంటారు. ఓకే, ఇది ఇప్పుడు ఇది అప్రూవల్ వచ్చిందని అంటే ఆటోమేటిక్ గా స్టాక్ పెరిగిపోతుంది కదా, జనరల్ గా పెరిగిపోతుంది. రైట్, గాట్ ఇట్. ఇప్పుడు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు ఇప్పుడు దానిలో R&D చేస్తున్నారు. మాది అనలిటికల్ అండి. అనలిటికల్ అంటే మళ్ళీ ఏం చేయాలి మీరు ఎగ్జాక్ట్లీ? అంటే ఈ డేటా అంతా అనుకున్నట్టుగా పర్ఫామ్ అవుతుందా లేదన్నా? మెయిన్ డిపార్ట్మెంట్స్ 2 ఉంటాయి. సో ఫార్ములేషన్ డెవలప్మెంట్ అంటే టాబ్లెట్ మ్యానుఫ్యాక్చర్ చేసే వాళ్ళు దాన్ని టెస్ట్ చేసే వాళ్ళం మేము. ఓకే, మీరు టెస్ట్ చేస్తారా? మ్యానుఫ్యాక్చరర్ చేసిన ఫార్ములేషన్ అది మనకి రెగ్యులేటరీ గైడెన్స్ ప్రకారము ఉందా లేదా. ఓకే, సో దీనికి మీరు ఏం చేయాలి? మీరు ఫార్మస్యూటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా లేదంటే సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా? లేదు, దీనికి ఫార్మస్యూటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకే, రైట్. దీనికి ఫార్మస్యూటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్. అదే అర్థమైంది, ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఆ డేటాని మీరు ఇక ఆబ్వియస్లీ మళ్ళీ కంప్యూటర్ లో ఫీడ్ చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ఉంటే దాని ప్రకారంగా ఫీడ్ చేసుకుంటారు.
ఫీడ్ చేసుకోవడం. ఓకే, అర్థమైంది. ఓకే, సో ఇప్పుడు మీ చార్ట్ ఎట్లా ఉందో చూద్దాము. సో ఇప్పుడు అయితే క్వశ్చన్ ఏంటిది? ఇప్పుడు జాబ్ పరంగా ఇప్పుడు దాకా అంతా బాగానే ఉందండి. వెరీ గుడ్. బట్ ఏంటంటే ఎక్కడ లైఫ్ లో స్టక్ అయిపోయినట్టు ఒక ఇది. ఓకే, అనుకున్నంత లెవెల్లో ముందుకు వెళ్ళట్లేదు అన్నట్టు అనిపిస్తా ఉందా? ఇక్కడ నుంచి అనిపిస్తా ఉంది. ఎందుకంటే నేను ఒక 10-15 ఇయర్స్ వరకు ఈ లెవెల్ కి రావడానికి అప్పటి నుంచి హార్డ్ వర్క్ చేయడం వల్ల ఈ లెవెల్ వరకు వచ్చాను. ఓకే, బట్ ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ అనేది నాకు కొంచెం స్టక్ అయిపోయింది. ఇప్పుడు ఈ R&D అంటే మీకు ఎంత లెవెల్లో పే ఇస్తారు వీళ్ళు? ఇది డిపెండ్స్ అండి. ఈ మధ్య ఇది వరకు ఫార్మాలో లే ఆఫ్స్ ఉండేవి కాదు, కానీ ఇప్పుడు ఫార్మాలో కూడా లే ఆఫ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఓకే, సో కాస్టింగ్ అనేది ఇక్కడ కూడా రిడక్షన్ జరుగుతుంది. ఓకే. ప్యాకేజ్ పెరిగే కొద్దీ, ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఛాన్సెస్ ఫర్ ద మనకి లే ఆఫ్ ఉండే అవకాశం తగ్గిపోతున్నాయి. ఉంటుంది. కరెక్ట్. ఎందుకంటే అదే రిసోర్స్ తక్కువలో కూడా తీసుకొచ్చుకోవచ్చు. కరెక్ట్. ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక 5 years అయినా 10 years అయినా ఒకటే కాబట్టి అట్లా అవునండి. డిసైడ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎంత పే ఇస్తారు మామూలుగా R&D అంటే? R&D అంటే డిపెండ్స్ ఆన్ కంపెనీ అండి. కొన్ని కంపెనీస్ అంటే కొంచెం పెద్ద MNC కంపెనీస్ అట్లాంటివి అయితే మీకు అరౌండ్ 10-15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే గనక ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈక్వల్ టు ఇయర్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ సాలరీ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే గనక కొంచెం పెద్ద కంపెనీస్ అయితే 15 lakhs పైనే సాలరీ ఇస్తారు. 15 lakhs పర్ LPA. ఓకే, కంపారిటివ్లీ సాఫ్ట్వేర్ మనకి కొంచెం తక్కువ వస్తున్నట్టే కదా ఇంత R&D చేసినప్పుడు? మరి తక్కువ అదే అంటున్నా, అందుకని అది కూడా కంపెనీని బట్టి అది కంపెనీ. ఓకే, అర్థమైంది. అది రావాలి అని అంటే ఇంకా ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే మంచి కంపెనీ అయినా ఉండాలి. కరెక్ట్. మల్టీనేషనల్ కంపెనీస్ టైప్ లో ఉండాలి. అప్పుడు మనకి ఇంకెక్కువ 30-40 కూడా పోతుంది అప్పుడు. అవునండి. రైట్, అర్థం. ఓకే, సరే, నేను చూస్తాను, నాకు అర్థమైంది చెప్తానే ఫస్ట్. ఓకే, సో మీరు అన్న ఫస్ట్ ఫార్మసీ కాంబినేషన్, కుజ శుక్రులు చక్కగా వృశ్చిక లగ్నానికి లాభంలో ఉన్నారు. మీరు R&D అన్నారు, 8th లార్డ్ లగ్నం మీద ఉన్నాడు, ఓన్ స్టార్ లో ఉన్నాడు, కుజుడిని ఫాలో అవుతున్నాడు, కుజ శుక్రులు కలిసి ఉన్నారు. సో కుజ బుధ బేసికలీ అనాలిసిస్, అనలిటిక్స్, శని బుధ లాగానే కుజ బుధ కూడా అనాలిసిస్ అనమాట. సో కాబట్టి ఫార్మసిటికల్ అనాలిసిస్ చేయడానికి బాగుంది. లగ్నం మీద గురువు ఉన్నాడు, కేతు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, రవి ఉన్నాడు. దాదాపు 4 గ్రహాలు ఉన్నాయి కదా. సో బట్ లగ్నం మీద ఉండడం తప్పేం లేదు, దట్స్ గుడ్. కాకపోతే బుధుడు లీడ్ చేస్తున్నాడు, బుధుడిని ఎప్పుడు కుజుడు లీడ్ చేస్తున్నాడు అనమాట. కుజుడు ఇన్ ద రవి నక్షత్ర అంటే మీది అంతా కూడా 8-11 కాంబినేషన్ ఆపరేట్ అవుతుందండి చార్ట్ లో. ఓకే, 8-11 కాంబినేషన్ అయినప్పుడు ఏదైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్, అన్ప్లాన్డ్ గా జరుగుతూ ఉంటది, సాఫీగా ఈజీగా జరగదు. ఇంకోటి ఏంటంటే చంద్రరాహుల పరివర్తన ఉంది. చంద్రుడు విల్ గివ్ ద రిజల్ట్ ఆఫ్ శుక్రుడు లాభంలో ఉన్నాడు, దట్ ఈజ్ ఓకే. శుక్రుడు కూడా డిస్టర్బ్డ్ కదా. సో శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు అనమాట లాభంలో ఉన్న. అయినా కానీ ఆధిపత్య దోషం లేదు ఇప్పుడు మనకి, ఎందుకంటే 7th and 12th లో వేరే గ్రహాలనే కాబట్టి శుక్రుడు పోవడం వల్ల డిస్టర్బెన్స్ లేదు. ఇది ఒక 25% ఎఫెక్ట్ ఆన్ ద రిలేషన్షిప్ అనమాట. చిన్న అండర్స్టాండింగ్ ఇష్యూస్ తప్ప పెద్దగా ఏం చేయదు ఇది, ఎందుకంటే సప్తమంలో రాహు హ్యాండిల్ చేస్తాడు. సో ఈ రాహు ఎవరు ఫలితాలు ఇస్తాడు? బుధుడు ఫలితాలు ఇస్తాడు. సో బుధుడు ఎక్కడ ఉన్నాడు? లగ్నం మీద ఉన్నాడు, యోగకారకుడితో ఉన్నాడు కాబట్టి అది రెట్రో ఎఫెక్ట్స్ ఉన్నా కానీ కుజుడు కాపాడుతున్నాడు కాబట్టి ట్విస్ట్ ఇన్ ద రిలేషన్షిప్ అయినా కానీ ముందుకు వెనక్కి అయ్యి మళ్ళీ సెట్ అవుతా ఉంటది అనమాట. ఆ ట్విస్ట్ లేకుండా ఉండదు. ఓకే, సో ట్విస్ట్ ఉంటుంది, బట్ విల్ బి ఆల్ రైట్ అనమాట. కనిపించాయి కదా? ఎస్ నో ఓకే. మళ్ళీ రిలేటివ్ గా టైంతో చూద్దాం. చంద్రరాహుల్ వల్ల ఏంటంటే ఒక్కోసారి మనం చేయగలిగేదాన్ని చేయలేమేమో అని చిన్న సెన్సిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి మీలో. సో దానివల్ల ఒక్కోసారి చిన్నదానికి కూడా ఫీల్ అవుతా ఉంటారు అనమాట. కనిపించాయా? సో ఒక్కోసారి ఇన్సెక్యూరిటీస్ ఇస్తుంది, ఒక్కోసారి చేయగలిగేదాన్ని అంటే అండర్ వాల్యూ చేసుకుంటాం మనం. ఏం లేదు, చేయగలిగేదాన్ని చేయలేమేమో అని అండర్ వాల్యూ చేస్తూ ఉంటాం అట్లా. అంతే. బాగుంది చార్ట్. గురువు లగ్నం మీద ఉన్నాడు, సో దట్ విల్ ప్రొటెక్ట్ అనమాట. అది బుధ నక్షత్రంలోనే ఉన్నాడు, బుధుడు కూడా లగ్నం భావంలోనే ఉన్నాడు కాబట్టి చాలా వరకు కాపాడుతుంది. దశమాధిపతి ఆల్సో కనెక్టెడ్. మినిమం గ్యారంటీ ఉంది చార్ట్ లో, భయపడాల్సింది ఏం లేదు. బాగుంది చార్ట్, బట్ టైం ఇక మళ్ళీ టైం ఎట్లా వెళ్తా ఉంది. బుధుడు కనుక వెళ్ళిపోయాడు అని అంటే మళ్ళీ గురువు లగ్నం మీద ఉండి గురువా సో కేతు హ్యాండిల్ చేస్తాడు తర్వాత. ఓకే, సో ఎందుకనంటే ముందుకెళ్ళి ఒప్పించేస్తాడు అనమాట. దిగ్బలాన్ని యాక్చువల్గా నెటల్ చార్ట్లోనే తీసుకుంటారు, బట్ కాకపోతే నాకు ఏమైతా ఉందనంటే మరి ప్లానెట్స్నే మనం మార్చేస్తున్నాం రెట్రోగ్రేషన్ అప్పుడు, మరి డైనమిక్గా కూడా తీసుకోవాలి కదా అని అనిపిస్తుంది. ఇక్కడేమైనా మహర్షి అని రాయలేదు. సో కానీ మనం అప్లై చేసుకోవాలి. కొన్ని మాడిఫికేషన్స్ మరి అబ్జర్వేషన్తో అర్థం చేసుకోవాలి. చూద్దాము.
ఎంత ప్రిడిక్షనల్ ఎఫెక్ట్ వస్తుందో. సో నేను వెనక్కి వెళ్తాను, నాకు చార్ట్ అర్థమైంది. సో వెనక్కి వెళ్ళి కొంచెం ఈవెంట్స్ చూద్దాం. 83 కాబట్టి కొంచెం టైం పడుతుంది, బట్ చేద్దాం. ఓకే, టైం అంటే గంటలు తీసుకోలే చెప్పేస్తాను. తర్వాత ఒరిజినల్ గా స్టార్టింగ్ లో రాహు దశ ఫామ్ అయింది. ఓకే, రాహు విల్ గివ్ బుధ రిజల్ట్ ఆఫ్ బుధ కదా, బుధుడు లగ్నం మీద ఉన్నాడు కదా, 8th and 11th లాడు. సో ఈ బుధ రాహులు ఏంటంటే మ్యానిపులేషన్ అనమాట. గురువు లగ్నం మీద ఉన్నాడు కాబట్టి మనం మ్యానిపులేషన్ చేయము, కాకపోతే ఈ మ్యానిపులేటివ్ మ్యాథమెటిక్స్ అంటే ఇప్పుడు ఒక గంటలో చేయాల్సిన పని ఒక 5 నిమిషాల్లో చేస్తే దాన్ని మ్యానిపులేషనే అంటారు కదా, అర్థమైందా? పైనుంచి పంపు నుంచి నీళ్లు తెచ్చుకోవాలి, ఒక పైప్ వేస్తే అది మ్యానిపులేషనే, అర్థమైందా? సో వీఆర్ ఫైండింగ్ ద ఈజియెస్ట్ వే టు గెట్ ఇట్ అనమాట. సో అదంతా కాన్సెప్ట్ మ్యానిపులేషన్. సో మనం ఈజియెస్ట్ గా చేయడానికి ఆలోచిస్తాం. కనిపించిందా? ఏం కనిపించలేదు, అనిపించింది. ఓకే, రైట్. తర్వాత నేను ఎక్కువ ఎట్లా ఆలోచిస్తానంటే ఫాస్ట్ గా అవ్వాలి, స్మార్ట్ గా ఆలోచించాలి. అదే ఎస్ ఆ స్మార్ట్ థింకింగ్ ఈ బుధరాహులు అనమాట. మన భాషలో స్మార్ట్ థింకింగ్, ఈ భాషలో బుధరాహులు గ్యామ్లింగ్ అనమాట. అంటే మనకు తెలిసిన లాంగ్వేజ్ కి యూజ్ చేసే సిచ్యువేషన్స్ కి కొంచెం వేరియేషన్ ఉంటుంది, డోంట్ మైండ్. సో రాహు దశ జరుగుతూ ఉంది, రాహు బుధుడి ఫలితాన్ని ఇస్తున్నాడు. బేసికల్లీ 9th లార్డ్ అనేవాడు 8th లో ఉండడము, 8th లార్డ్ లగ్నంలో ఉండడం జనరలీ నాట్ గుడ్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది, సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్ లిమిట్ అవుతుంది అనమాట. అంటే మనము సొంతంగా సెల్ఫ్ మేడ్ అవ్వాలి, మనకి పేరెంట్స్ ఫుల్గా ఆస్తి ఇచ్చేసారు, మనం ఏదో అయిపోతాం అనేది ఏమి ఉండదు అనమాట. అబ్జర్వ్ చేశారు కదా. అవునండి, కరెక్ట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టార్టింగ్ పీరియడ్స్ నార్మల్ గానే ఉన్నాయి, పెద్ద ఏమి కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్స్ లేవు. కాంప్లికేటెడ్ లేవు కాబట్టి కాంప్లికేటెడ్గా ఏమీ చెప్పట్లేదు, నార్మల్గా వెళ్తా ఉంది, ఏది ఉంది అలా. సో 8th లార్డ్ పుట్టినప్పుడు అలా చంద్ర రాహుల్ పరివర్తన ఉన్నప్పుడు చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, మోషన్స్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటుంది, నథింగ్ టు వర్రీ. సో మళ్ళీ మనం సార్ట్ అవుతాం అనమాట. 8th లార్డ్కి రెట్రోలు ఇవన్నీ ఉన్నాయి కదా, అట్లా. దాని తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చెప్తాను వచ్చినప్పుడు, అప్పటిదాకా వెళ్తుంది. సో 86 ఆ మూమెంట్లో ఉన్నదానిలో కొంత ప్రోగ్రెస్ ఇంప్రూవ్మెంట్ చెప్తా. ఏమైనా కనిపించినాయా లేదా? ఇంట్లో మీకు 3-4 ఇయర్స్ ఉన్నప్పుడు ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ ఇన్ ఏ డీసెంట్ వే, గుడ్ అని చెప్తాను అనమాట. ఓకే అంటారా, కాదంటారా? తెలీదు, గుర్తులేదు. 4-5 ఇయర్స్ అప్పుడంటే నాకు హౌస్ చేంజ్ అయ్యాము, అక్కడ బానే ఉంది, అంటే అట్మాస్ఫియర్ బాగుంది. రైట్, పని చేస్తుంది. ఏం లేదు, మనం ఇది బ్యాక్ టెస్టింగ్ చేసేది, మనం అనుకున్నట్టుగా టైం ఇవన్నీ పని చేస్తున్నా లేదు చూడడానికి. సో అందుకని వినండి. దాని తర్వాత 87, 88 లో కూడా ఉన్నదానిలో ఫ్యామిలీలో ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ పాజిటివ్గా చెప్తా. ఓకే, తర్వాత 89, 90 వరకు కూడా గుడ్. ఓకే, ఇదిగో 90 దగ్గర బాగాలేదనమాట. 1 సెకండ్, 90 కాదు, వెయిట్, 91 అంటే ఏదైనా నవంబర్ నుంచి తీసుకోండి. ఓకే, సో 91 మూమెంట్లో మీకు ఏం జరుగుతుందో చూద్దాం, భుక్తి చూద్దాం. 91లో కేతు భుక్తి జరుగుతుంది. కేతు యొక్క నక్షత్రంలో గ్రహం లేదు, కేతు అష్టమాధిపతిని ఫాలో అవుతున్నాడు, అష్టమాధిపతి డామినేట్ చేసేసాడు. అలానే ప్రోగ్రెసివ్ 10th హౌస్, ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ 10th హౌస్ కి స్క్వేర్ ఇస్తుంది, ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ తో కంజంక్షన్ అవుతుంది. ఇవన్నీ కూడా నాట్ గుడ్ అనమాట. కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఫేజ్ ఫర్ ద ఫ్యామిలీ సిచ్యువేషను. అక్కడ మీరు పేరెంట్స్తో ఉన్నారా, లేదంటే ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, లేదంటే ఎవరైనా నమ్మి డబ్బులు ఇస్తే ఏమైనా మోసం చేస్తున్నారా మీ ఫాదర్ని, అట్లా ఛాలెంజింగ్ పీరియడ్స్, డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్, కావాలని కింద పడడం, హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, మల్టిపుల్ చెప్తా. ఇదే అని చెప్పను కానీ మీకు డైరెక్షన్ చెప్తా. ఇట్స్ నాట్ గుడ్ అనమాట. 91 ఆ మూమెంట్లో ఒక 5-6 నెలలు ముందుకు వెనక్కి వేసి చూడండి. అవునండి, ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు ఆ పీరియడ్ లో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది. మీకు వచ్చింది? ఏమొచ్చింది? ఎట్లా అంటే కీళ్ళవాతం అంటారు కదా. ఓకే, ఆ పీరియడ్ లో కొంచెం హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. ఓకే, ఎన్ని రోజులు పట్టింది మళ్ళీ రికవరీకి? 1 year పట్టింది, 1-2 years పట్టిందా? పట్టిందండి. అది ఒక కోర్సు 6 months, ఒక టైప్ 1 year, అలాగే ఒక 2 years కోర్స్, ఒక 2 years 1 to 2 years అయితే కోర్స్ వాడాల్సి వచ్చింది. ఓకే, అంటే మనం నడవలేకుండా ఇబ్బంది పడతా ఉంటామా దానివల్ల? ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకుంటుంటే మనం ఆ టైంలో చదువుకుంటప్పుడు రాస్తూ ఉంటాం కదండి. అవును, నాకు రాయడానికి కూడా వచ్చేది కాదనమాట. ఓకే, సో మీకు ఇచ్చింది కాబట్టి ఎవరికి ఏమీ కాదు ఇక. ఓకేనా? సో ఇక మిగిలినంతా నార్మల్గా వెళ్తా ఉంటుంది ఫ్యామిలీ, అర్థమైందా? మీ మీదే పని చేసింది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ కంజంక్షన్ మార్స్. తర్వాత ఒక్కోసారి ఇట్లాంటి టైంలో ఇన్వెస్ట్ చేస్తే పేరెంట్స్ కూడా పని చేస్తుంది అనమాట, చేయకపోతే ఏం లేదనమాట. తర్వాత 92 ఇక సెల్ఫ్ ఎఫర్ట్. ఇక 93లో ప్రోగ్రెసివ్ మార్స్ యురేనస్ కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. ఓకే, విచ్ ఈజ్ బెటర్ అనమాట. 94 ఆ మూమెంట్లో, 94 నవంబర్, 95 నవంబర్లో ఉన్నదానిలో బెటరు అంటే ఇంతకు ముందుకు ఉన్న హెల్త్ కన్నా ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుందని చెప్పాలి, పాజిటివ్ అని చెప్పాలి, మీ హెల్త్ అంతా సెట్ అయిద్దని చెప్పాలి.
ప్రోగ్రెస్ అని చెప్పాలి. కనిపించాయి కదా? కనిపించాయండి. ఓకే, వెరీ గుడ్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ ఇక ఇది ఒకటే కాదు, మీకు చదువు మెచ్యూరిటీ థింకింగ్ కూడా కొంచెం బెటర్ అవుతుంది కంపారిటివ్లీ. ఎందుకంటే మార్స్ యురేనస్కి సెక్స్టైల్ ఇచ్చాడంటే మీరు బాగా చదువుకుంటారని చెప్తా. సో ముందుకెళ్దాం. 95, 96 ఇవేమీ సమస్యలు చెప్పట్లేదు. చూద్దాం ఎంతకాలం. ప్రోగ్రెసివ్ సన్ మెర్క్యూరీ కంజంక్షన్ ప్రాబ్లం లేదు. ఇక 97లో కూడా యురేనస్తో సెక్స్టైలేషన్ మంచి పోతుంది అనమాట. అంటే సిచ్యువేషన్స్ రాహుదశ చాలా వరకు వర్కౌట్ అవుతుంది అనమాట. ఓకే, 98 మళ్ళీ చెప్తా వస్తుంది, చాలా వరకు వెళ్తుంది. 99 ఓకే. ప్రోగ్రెసివ్ సన్ ఏం ప్రాబ్లం లేదు, ప్రోగ్రెసివ్ వీనస్ ప్రాబ్లం లేదు. సో గోయింగ్ డీసెంట్లీ అండి. అంటే లైక్ మీ చైల్డ్హుడ్ ఇదంతా ఏం పెద్ద ప్రాబ్లం కాదు, మంచిగానే పోతున్నారు. మీరు ఏముంది, నేను స్టెప్ బై స్టెప్ చదువుకున్న డీసెంట్ సిన్సియర్ స్టూడెంట్ అన్నట్టు వెళ్తా ఉంది. ఓకే, 2001, 2002 ఆల్ ఈజ్ గోయింగ్ వెల్. చెప్దాం, ఇంకా 5 ఏళ్ళు చెప్దాం అండి. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఇంకా కాలేదు, ఇక ఒకటి కనెక్ట్ అవుతుంది. 2005లో 5లో ఇక్కడ ఒక ఆస్పెక్ట్ ఉంది. ప్రోగ్రెసివ్ సన్ కంజంక్షన్ నెటల్ జూపిటర్ అనమాట. అది రెట్రోగ్రేట్ ఎఫెక్టెడ్ కదా, ఇది బాగాలేదు. ఇక్కడ నుంచి కష్టాలు స్టార్ట్ అయినాయి కొంచెం. ఏంటంటే ఇది మనకి ప్రొఫెషన్కి ముందుకు తీసుకుపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, అవి చేస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇబ్బంది చెప్పాలన్నమాట. ఇప్పటిదాకా బాగా వెళ్ళింది, ఎక్కడ దాకా సిన్సియర్గా వెళ్ళింది. 2005 గురుదశ వచ్చింది. గురులో మళ్ళీ కేతు వచ్చాడు. కేతు వచ్చినప్పుడల్లా అష్టమాధిపతి యాక్టివేట్ అవుతున్నట్టున్నాడు, అర్థమైందా? సో కాబట్టి ఆ కేతు వచ్చినప్పుడు ఇక్కడ ఇబ్బంది ఉంది. సో ఇక్కడ ఏమవుతా ఉంది చూడండి. సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, హౌ అబౌట్ యువర్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, ఆపర్చునిటీస్, ఇదంతా ఒక 3 ఏళ్ల పాటు అన్ని ప్రాబ్లం చెప్తాము. పెళ్ళి ఏమన్నా అవుతా ఉందా, ఏమైతా ఉందో చూడండి. 2008-09 వరకు కూడా ఇవన్నీ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ అనమాట. సో కష్టపడ్డా కనిపించాయా లేదా? ఎందుకంటే నాకు డిసెంబర్ 2005లోనే జాబ్ వచ్చింది. ఓకే, వచ్చింది అని అంటే మరి ఎదుగుదలకు ఇబ్బందా, లేదంటే సాటిస్ఫాక్షన్ రావట్లేదా, కంపెనీ మారదాం అనిపిస్తుందా, అనుకున్న స్కోప్ కనిపించట్లేదా? దాదాపు 5 నుంచి 9, 10 వరకు కూడా అనుకున్నంత డైరెక్షన్ గా చెప్పట్లేదు అనమాట. ఛాలెంజెస్ చెప్తా ఉన్నాం. కనిపించాయా? కనిపించాయండి. 2005లో స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్ 1.5 year 2 years జాబ్ లో, అంటే ఫస్ట్ టైం జాబ్ లో జాయిన్ అవడం కాబట్టి వర్క్ అట్మాస్ఫియర్ కొత్త. ఆ టైంలో కొంచెం స్ట్రగుల్ అయితే అయ్యాను. అది కాకుండా ఇంకా వేరే ఇంకా ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఏం లేవా? ఆల్ గుడ్. దాని తర్వాత నేను 2007లో జాబ్ మానేశారు. ఎందుకోసం? ఫ్యామిలీ గురించా? మ్యారేజ్ ఫిక్స్ అయిందని. ఓకే, సో మ్యారేజ్ అయింది 2008లో. ఓకే, ఎన్ని రోజుల వరకు చేయలేదు మళ్ళీ జాబ్? తర్వాత నేను 1.5 years వరకు చేయలేదు. ఓకే, మళ్ళీ 10 తర్వాత జాయిన్ అవుతున్నారా? నేను 2009 ఎండింగ్ లో జాయిన్ అయ్యాను. సో ఇది ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా మళ్ళీ అంత ఈజీగా వెళ్ళట్లేదు. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10,000 ప్రోగ్రెస్డ్ జూపిటర్ కి సెక్స్టైల్ ఇస్తుంది. అంటే ఏంటంటే అంటే మనం హార్డ్ వర్క్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఇంతకు ముందు చూడండి, ఒక 22 ఏళ్ల వరకు మీరు చదువుకున్న స్పీడ్ కానీ దాంతో కంపేర్ చేస్తే, ఇంటెలిజెన్స్ తో కంపేర్ చేస్తే, మీరు అనుకున్నంత లెవెల్లో పని చేయట్లేదు అనేది మిమ్మల్ని తినేస్తుంది. అర్థమైందా? ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా అంత కంఫర్టబుల్ గా, ఇనిషియల్ మ్యారేజ్ ఆఫ్ ద మూమెంట్ చూడండి, అనుకున్నంత స్మూత్ గా ఏమీ వెళ్ళట్లేదు. అంటే మీకు కావాల్సినంత హై రావట్లేదు, సాటిస్ఫాక్షన్ రావట్లేదు అని చెప్తాను అనమాట. కనిపించాయి కదా? కరెక్ట్. ఛాలెంజింగ్ అని వెళ్ళింది. తర్వాత మళ్ళా చూద్దాం, వచ్చేంత వరకు కూడా అంతే అనమాట. చూస్తున్నాను అవకాశం కోసం, బట్ చూడాలి. చెప్తా వస్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరుగుతుందంటే, ఈ మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అయ్యాడు, బుధుడు రెట్రోగ్రేట్ అయ్యాడు, ఇప్పుడు కేతు లీడ్ చేస్తున్నాడు. రెట్రోగ్రేట్ ఉంది. ఓకే, నా సైడ్ నుంచి బాంబుల్ సౌండ్ ఎక్కువ అవ్వలేదు కదా? ఓకే, డన్. లక్కీగా నా మైక్ బాగుంది. తర్వాత ఏం లేదండి, మీరు చేస్తున్నారు హార్డ్ వర్క్ చేస్తున్నారని చెప్తాను తప్ప గ్రేట్గా ఏం చెప్పట్లేదు. ఉన్నదానిలో వచ్చిన ఏ ప్రమోషన్లు అయినా సెల్ఫ్ ఎఫర్ట్ కింద చెప్తాను తప్ప గ్రేట్గా ఏం చెప్పట్లేదు. ఆగండి. ప్రోగ్రెసివ్ అసెండెంట్ 22 degrees, ప్రోగ్రెసివ్ వీనస్ 25 degrees. సెల్ఫ్ ఎఫర్ట్, యూఆర్ గోయింగ్ ఆన్ ఏ సెల్ఫ్ ఎఫర్ట్ బేసిస్. కాకపోతే 2013లో మీకు చిద్రదశ ఒకటి జరుగుతుంది, రాహుభుక్తి రిప్రజెంటింగ్ బుధ కదా, బుధుడు ద్వితీయంలో ఉన్నాడు కదా. కాబట్టి ఉన్నదానిలో మీరు ఏడవకుండా ఫీల్ అవ్వకుండా ఉండడానికి కొంచెం పే పెంచుతారు. ఉన్నదానిలో మీ కంపెనీకి ఏదన్నా అప్రూవల్ అంటే అప్రూవల్ వచ్చి ప్రోగ్రెస్ అవ్వడం అట్లాంటివి జరుగుతాయి అనమాట. కొంత కనిపిస్తుంది. కనిపించాయి కదా?
కనిపించాయి. ఓ ఆ ఏడాది టైంలో నేను జాబ్ చేంజ్ అయ్యాను. అదే మీకు ప్రోగ్రెస్ వస్తుంది, చిన్న ప్రోగ్రెస్, ఇదేమి పెద్ద మిరాక్యులస్ అని ఏం చెప్పను కానీ కొంచెం ఫీల్ అవ్వకుండా మనం అంతే. ఓకే, పర్ఫామ్ చేయగలుగుతాము, గుడ్. చెప్తాను, మళ్ళీ చెప్తాను, మీకు వస్తుంది అవకాశం, వెయిటింగ్ ఒక ఆపర్చునిటీ కోసం. 15లో మళ్ళీ చూడండి, ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ విత్ నెటల్ మార్స్ అనమాట, జనరల్లీ నాట్ గుడ్ అనమాట. ఇట్లున్నప్పుడు లగ్న దశమాధిపతులు కదా, మళ్ళీ వర్క్ మారాలనిపిస్తుంది, ఉన్నది నచ్చదు, లేదంటే హెల్త్ పరంగా ఒక్కోసారి ఇబ్బందులు ఛాలెంజెస్ ఇస్తాయి, లేదంటే ఫ్యామిలీ పరంగా 15-16లో కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు అనమాట. శనిలో శని జరుగుతున్నాడు, రాహుభుక్తి, రాహు సప్తమంలో ఉన్నాడు కదా. సో మీ వారికి ఏమన్నా వర్క్ డిస్టెన్స్లో పడతా ఉందా, ఎట్లా ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి చూడండి ఇక్కడ ఏమవుతా ఉంది. యాక్చువల్గా 2015లోనే నేను ఏదైతే కంపెనీలో జాయిన్ అయ్యానో ఆ కంపెనీలో కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఏంటి, మిమ్మల్ని విసిగిస్తున్నారా సీనియర్ బాస్? అవును, అంటే నేను ఏంటంటే నా వర్క్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాను. రైట్. సో ఏదన్నా హార్డ్ వర్క్ తోటే మనం ముందుకు వెళ్ళాలి అని. అదే అర్థమైంది. సో అక్కడ ఏంటంటే బాస్ రిస్ట్రిక్షన్స్, స్పేసెస్ ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే మనల్ని గిలుతారు, ఓకే, మనమే గొడవ పెట్టే మనిషి అని క్రియేట్ అవ్వాలి. విషయం అర్థమైందా? బ్యాక్గ్రౌండ్ అంతా జరిగేదంతా పాలిటిక్స్ అనమాట ఇదంతా. ఓకే, సో మనల్ని ప్రొజెక్ట్ చేయాలి, వాళ్ళదేం తప్పలేదు, మనల్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రవోక్ చేస్తాయి అనమాట ఇవి. సో వెళ్ళి మనం మాట్లాడి మనం బ్యాడ్ అయ్యి వస్తే వాళ్ళకి అదో సాటిస్ఫాక్షన్ అనమాట. ఇట్లాంటివి చేస్తుంది, ఇవన్నీ చేస్తే ఒకసారి మనం ఆ ఉద్యోగం మానేసి మళ్ళీ ఇంకో ఉద్యోగం మారాల్సి వస్తుంది. ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజెస్ అనమాట, అర్థమైందా? సో అంటే మనకి అసలు మనం గొడవ పెట్టుకోవడానికి వాళ్ళు సరిపోరు, మనం వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి ఇప్పుడు, అర్థమైందా? అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సరే, ఇస్తాంలే, ఇంకో మంచి జాబ్ ఇస్తాం, ఆగండి. ఓకే, సో వెయిట్ చేయాలి, అప్పటిదాకా ఫ్రస్ట్రేషన్ తప్పదు. 17లో దెర్ ఇస్ ఎ సమ్ ఆపర్చునిటీ, వెరీ గుడ్ ఆపర్చునిటీ. ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ టు నెటల్ 10th హౌస్, ఎక్సలెంట్ ఆస్పెక్ట్ కదా చాలా రోజుల తర్వాత. 17లో మీకు ఏంటిది, వీనస్ భుక్తి జరుగుతూ ఉందా? సో లేదు, బుధ భుక్తి జరుగుతూ ఉన్నది. బుధుడు శుక్ర నక్షత్రంలో ఉన్నాడు, బుధ నక్షత్రంలో ఎవరు మల్టిపుల్ ప్లానెట్స్ ఉన్నాయి. సో బుధుడు స్టార్ లైన్ శుక్రుడు లాభంలో ఉన్నాడు కదా, లగ్నాధిపతి హ్యాండిల్ చేస్తున్నాడు కదా, మనం ఏంటిదో ప్రూవ్ చేయాలి కదా. కాబట్టి మీ యొక్క వర్క్ మంచిగా ప్రూవ్ చేసేటట్టు ఛాన్స్ రావడం కానీ, ఇంప్రూవ్మెంట్ రావడం కానీ, ప్రోగ్రెస్ రావడం కానీ నేను మనం మంచిగా చెప్పుకోవాలి. మరి మంచిగా చెప్తున్నట్టు 17-18లో నేను చెప్పినట్టుగా ఏమన్నా అవకాశం వచ్చిందా, రాలేదా? 2015లోనే వచ్చిందండి. 15లో వస్తే 17లో ప్రోగ్రెస్ వచ్చిందా? 15లో ఆ కంపెనీలో వస్తే బోనస్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ టర్నింగ్ అవన్నీ కూడా 17-18లో మీకు ఏదో బోనస్ వచ్చే ఏదో బాగుంది, అట్లా ప్రాపర్టీ తీసుకునేటట్టు మీరు మంచిగా ముందుకు పోయేటట్టు రావాలి, స్టెబిలిటీ ఎంతో కొంత. 2015లో కంపెనీ చేంజ్ అయ్యాను నేను. గుడ్. సో అక్కడి నుంచి కెరీర్ వైజ్ గా రేజ్ అయింది, శాలరీ వైజ్ గా రేజ్ అయింది. 2017లో నేను హౌస్ తీసుకున్నారు కదా, మనం అదే చెప్పేదన్నమాట. మనం అది ఉంది అని అంటే దానికోసం ఇది వెళ్తా ఉంటది అనమాట, ముందు నుంచి ప్రవోక్ చేస్తుంది. గుడ్. ఓకే, మయ్యా బర్త్ టైం కరెక్టే చూసారా, నేను మార్చింది చూసాను. మరి లేదంటే ఇన్ని ఈవెంట్లు సరిపోవు కదా. అవునండి. ఓకే, సరే. సో ఇప్పుడు ఎంత 10 minutes డిఫరెన్స్ తో వస్తుందండి? ఇప్పుడు నేను 7:39 తీసుకున్నానండి. ఓకే, ఇంకో నిమిషం తగ్గించుకునే ఏం కాదు. ఓకే, లెట్స్ గో లైక్ దిస్ ఓన్లీ. 17-18. ఓకే అండి, మీరు ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. చాలా రోజుల తర్వాత మీరు రిలాక్స్ అవ్వగలుగుతున్నారు, సంతోషం. ఇప్పటికైనా మీరు ప్రశాంతంగా పని చేసుకోగలుగుతున్నందుకు. చూద్దాం, ఇంకో 19-20 ఏం లేదు. ఇట్స్ గోయింగ్ ఇన్ ఏ డీసెంట్ వే, ఇట్స్ ఇన్ ఏ గుడ్ డైరెక్షన్ ఓన్లీ. అట్లా పోతుంది, మళ్ళీ వచ్చినప్పుడు ఆపుదాం, అప్పటిదాకా పోతుంది అంతే. ఓకే, 20-21 శని దశ, శని ఎగ్జాల్ట్ అయ్యాడు, శని స్టార్ సప్తమంలో ఉన్నాడు, దిగ్బలం పొందాడు, శని లాభ భావంలో ఉన్నాడు, ఇట్స్ ఇన్ ఎ గుడ్ వే. సో కేతువు ఓకే, తర్వాత నెక్స్ట్ శుక్రుడు వస్తాడు, శుక్రుడు నక్షత్రంలో, బుధుడు ద్వితీయంలో ఉన్నాడు మళ్ళా. ఓకే, సో అంటే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి కానీ పెద్దగా ఏం చేయవు. 22లో చూడండి, అంటే ఈ కోవిడ్ మూమెంట్లో చూడండి, ఆ మెర్క్యూరీ అష్టమాధిపతి ద్వితీయంలో ఉన్నాడు కదా, నాట్ గుడ్ కదా. కాబట్టి హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇట్లాంటివి కొన్ని చూసుకోవాలన్నమాట. పర్సనల్ హెల్త్, హార్మోనల్ హెల్త్ ఇవన్నీ చెప్తా, కానీ వర్క్ ఇవన్నీ బాగానే ఉంటాయి అన్నమాట. కనిపించాయి కదా, అవును, వర్క్ అన్ని బాగానే ఉంటాయి. అంతా మామూలుగా మంచిగా నడుస్తూ ఉన్నది నేను చెప్పినట్టుగా. ఇట్స్ గోయింగ్ ఇన్ ఏ డీసెంట్ వే. మళ్ళీ చెప్దాము,
అప్పటి వరకు పోతూనే ఉంటుంది. ఓకే, ప్రోగ్రెసివ్ సన్ కూడా 24-25లో సి యువర్ ఇన్ ద సేమ్ లెవెల్, ఇట్స్ గోయింగ్ ఆన్ అండి. ఇప్పుడు 24-25లో కూడా ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ టు నెటల్ మార్స్ జరుగుతుంది, విచ్ ఇస్ ఆల్సో మంచి ఆస్పెక్టే. కాబట్టి ఏంటంటే మీకు గ్రోత్ సైడ్, పాజిటివ్ సైడ్ మూవ్ అవుతుందని చెప్తా. హెల్త్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతా ఉంది అంటే ఇప్పుడు నవంబర్కి వచ్చేసాం కదా దగ్గరగా, మారితే బాగుంటది కదా, ఇంకో దానికి ఎందుకు వెళ్ళొద్దు, అట్లాంటివన్నీ నడుస్తా ఉన్నాయి. మీకు అర్థమైందా? సో యు ఆర్ ఇన్ ఏ షిఫ్టింగ్ ప్రాసెస్. మనము కెరియర్ చేంజ్ చేస్తే, కెరియర్ అంటే డిపార్ట్మెంట్ అంటే కంపెనీ చేంజ్ అంతే. ఓకే, రోల్ కోర్ కాదు. కోర్ అంటే మీ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఇది అనమాట. ఓకే, సో ఇది చెప్తాం. సరే, అట్లాంటి స్టేట్ ఆఫ్ మైండ్ లోనే ఉన్నారా ఇప్పుడు? నేనే ప్రవోక్ చేస్తున్నాను మళ్ళీ లేనిపోయింది. లేదు 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 లేదు, నేను యాక్చువల్లీ ఇది 1-2 years నుంచి ఆలోచిస్తాను. సరే కానీ ఇప్పటిదాకా మనం చెప్తూ వచ్చాం కదా, 10కి ఒక 4-5 మార్కులు వచ్చాయా, 8 మార్కులన్నా సాధించానా, పాస్ అయ్యానా, ఫెయిల్ అయ్యానా? 10కి అయితే ఇప్పుడు దాకా జరిగిన దాని వరకు అయితే నేను 9 ఇస్తానండి. 9 ఇస్తారు. ఓకే, వెరీ గుడ్ అండి. 10కి 10 రాకూడదు, దేవుడికి మాత్రమే వస్తాయి కాబట్టి మనం పాస్ అయినట్టే. అయితే ఇక్కడ 1-2 చిన్న అటు ఇటు ఉంటాయి, కొన్ని నెలలు తేడా, కొంచెం ముందుకు వెనక్కి, అంతేనా మీరు అనేది? లేదంటే ఈవెంటే తప్ప మీరు అనేది? లేదు, అంటే పీరియడ్ మంత్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. ఈవెంట్ అయితే జరిగింది. ఎస్, అది ఓకే అండి. మనం గోచారాన్ని నెలలు పట్టుకోము. మీరు క్యాలెండర్ ఇయర్ అంటే నవంబర్ నుంచి నవంబర్కి ఫాలో అయ్యి 3 నెలలు ముందుకు వెనక్కి వేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు 84 అన్నాం అనుకో, 84 నవంబర్ టు 85 నవంబర్ వేసుకోవాలి, మళ్ళీ 3 నెలలు తగ్గించుకోవాలి, 3 నెలలు పెంచుకోవాలి. అట్లా చూసుకుంటేనే సరిపోద్ది. ఎందుకంటే మనం ఇంత స్పీడ్లో ఆ నెలలు క్యాలిక్యులేట్ చేసి ఏం చెప్తాం, చెప్పలేము అన్నమాట. సరే, ఇప్పుడు ఫర్దర్ గా ఎట్లుందో చెప్పాలి నేను, అంతేనా? శని దశ అయితే యోగిస్తుందండి, శని దశ అయితే యోగిస్తుంది. ఓకే, యూ డోంట్ నీడ్ టు వర్రీ. అట్లా మీరు ప్రశాంతంగానే సాగుతుంది, ముందుకే పోతుంది. చెప్తాను. ఇప్పుడు ఏంటంటే కొంచెం మనము కంపెనీ మారుతున్నా కానీ మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా అన్నట్టు ఫీలింగ్ వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి సెక్యూర్ పొజిషన్ నుంచి వేరే దానికి వెళ్ళిపోతున్నామో అని భయం ఇస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందా? నిజానికి నేనేం చెప్తానంటే, మీ కంపెనీ వాళ్ళు తీసేశారంటే మంచి జాబ్ వస్తుందని చెప్తా. అర్థమైందా? తీసేటట్టు మీరేం చేయని అవసరం లేదు, బట్ పర్వాలేదు అనమాట, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు చంద్రభుక్తి జరుగుతూ ఉంది 25 నుంచి 26 వరకు. శనిలో చంద్రుడు, బోత్ ఆర్ ఇన్ సేమ్ నక్షత్ర. చంద్రుడి యొక్క నక్షత్రంలో గ్రహాలు ఉన్నా కూడా చంద్రుడు స్టార్ లాడే పరివర్తనలో ఉన్నాడు కాబట్టి సో శుక్రుడి ఫలితాన్ని ఇస్తాడు. లాభభావం ఫలితాలు వస్తాయి. 9 and 11 ఆపరేట్ అవుతుంది. గుడ్ రిజల్టే వస్తుంది, భయపడాల్సిన అవసరం లేదు. కానీ టెన్షన్ ఆపరేట్ అవుతూ ఉంటుంది అనమాట. 25 ఏప్రిల్ నుంచి టెన్షన్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. మారాలనుకుంటే మారచ్చు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్, మీకు 30% 40% హైక్ ఉంది, ఆపర్చునిటీ కంపెనీ బాగుంది అనుకుంటే మీరు సేఫ్గా మూవ్ అవ్వచ్చు. ఐ ఓకే విత్ ఇట్, నాకేం ఇబ్బంది లేదు. ఓకే, సో ముందుకెళ్ళి వెనక్కి వస్తాను, క్లారిటీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ 26 ఏం ప్రాబ్లం లేదు, బాగుంది. ప్రోగ్రెసివ్ వీనస్ బాగున్నాడు, ఇబ్బందికరమైన ఆస్పెక్ట్స్ ఏమీ లేవు, మంచిగానే పోతా ఉంది. 27, 28 సన్ను శాటర్న్తో సెక్స్టైల్ ఇస్తాడు, మంచి ఆస్పెక్ట్సే ఉన్నాయి. 29 గుడ్డు, ఓకేనా? 30 గుడ్డు, ఓకేనా? 31, ఎస్, 31 వరకు నాకేమి ఇబ్బంది కనబడతలేదు. ఓకే, 31 వరకు. ఓకే, 31 అంటే శని అంతా యోగించాడు, మీకు అర్థమైందా? శనిలో గురువు ఇబ్బంది ఉంది, చిత్రదశ పని చేయట్లేదు. శని అంతా యోగించాడు, గమనించారు కదా మీరు? అర్థమైందా? మీరు సాఫీగా ప్రశాంతంగా వెళ్ళి పని చేసుకుని వస్తున్నారు. ఎక్కువ తక్కువ, ఎందుకంటే శని కనెక్టెడ్ టు 7th కాబట్టి యావరేజ్ అనమాట. ఇప్పుడు 100 ఇచ్చేది ఉంటే మనకి 70 రూపాయలు వస్తున్నాయి, కానీ ప్రశాంతంగా ఉందిగా, హెడేక్ లేదుగా. అర్థమైందా? అట్లా మనకి కంఫర్ట్ జోన్ ఉంది. మనం 2 రోజులు లీవ్ పెట్టినా నడుస్తుంది, వెళ్ళినా నడుస్తుంది, వెళ్ళకపోయినా నడుస్తుంది. అట్లా మనకి కంఫర్ట్ దొరుకుతుంది అనమాట, ఆ స్పేస్ ఉందన్నమాట మనకి. కాబట్టి యూ కెన్ కంటిన్యూ అనదర్ 5 years ఇన్ ద సేమ్ ది వే. ఇఫ్ యూ వాంట్ చేంజ్ యూ కెన్ చేంజ్, నో ప్రాబ్లం అనమాట. నాకైతే ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళు బాగానే ప్రశాంతంగా కనిపించింది. ఓకేనా? సో అక్కడ కొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ పర్సనల్ హెల్త్, ఫ్యామిలీ హెల్త్, వాట్ ఎవర్. గురువు 8th లార్డ్ని ఫాలో అవుతున్నాడా? గురు స్టార్లో ఎవరు లేరా? గురువు 8th లార్డ్ని ఫాలో అయితే ద్వితీయంలో ఉన్నాడు కానీ వక్రిచ్చాడా? ఇక్కడ కూడా దోషం ఉందా?
అవునండి. కాబట్టి నమ్మేదానికి లేదు. ఓకే, ఆ చిద్ర దశని నమ్మేదానికి లేదు. మామూలుగా వృశ్చిక లగ్నానికి పంచమాధిపతి ద్వితీయాధిపతి కరకుడు అని చెప్తారు. బట్ అట్లాంటప్పుడు మరి శని యోగించకూడదు కదా మరి, అట్లా ఉంటాయి లెక్కలు. సరే, ఇప్పుడు మళ్ళీ తర్వాత ఏమన్నా రికవరీ అయి ముందుకు పోయేది చూద్దాం. ఈ ఆస్పెక్ట్స్ అన్ని దాటిన తర్వాత టైం పడుతుంది. వస్తుంది మీకు. అప్పటిదాకా మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మీరు అన్నారు సాఫ్ట్వేర్ లాగా ఇక్కడ కూడా రెసిషన్ సైకిల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు కదా. ఒకవేళ 30 నుంచి 35 మీరు బ్రేక్ కావాలంటే బ్రేక్ తీసుకోండి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కొంచెం ఎక్స్పెక్టెడ్ గా లేకపోతే కూడా యూ జస్ట్ హ్యాండిల్ ఇట్ అని చెప్తాను అనమాట. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ మీకు అవకాశం వస్తుంది. అంటే కొన్ని సెక్టార్స్ లో సంబంధం ఉండదు కదా. ఇప్పుడు ప్రోగ్రామ్ మీరు అన్నట్టుగా ఇక్కడ కూడా ఉంది, అంటే అదే ఎక్స్పీరియన్స్ అని. బట్ కాకపోతే మనం ఆ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ఆపర్చునిటీ గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. ఒకసారి దశాంశం చూద్దాం. ఒక్క సెకండ్. క్విక్ గ్లాన్స్. మీన లగ్నానికి లగ్నంలో శని, సప్తమంలో రవి, చంద్ర, దశమంలో శుక్రుడు, వ్యయంలో గురువు, 6 కుజుడు, రాహు. యా, సో బాగానే ఉంది. ఓకే, కైండ్ ఆఫ్ ఎ మేనేజ్మెంట్ రోల్స్. ఇప్పుడు ఒక 10 మంది చేస్తున్నారు అనుకో, కొన్ని మేనేజ్మెంట్ రోల్స్ చేయమని కూడా మనల్ని పుష్ చేయొచ్చు కదా. కంప్లీట్లీ మేనేజ్మెంట్ రోల్స్ కాదు, కానీ ఇది ఎట్టా అంటే మీరు చేస్తూ వీళ్ళకి ట్రైనింగ్ చేయండి, కొత్త వాళ్ళకి మిమ్మల్ని మీరు పుష్ చేయండి, ఇట్లాంటి అడిషనల్ జాబ్. అర్థమైందా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక 4 ఏళ్లలో మిమ్మల్ని తీసేయచ్చు, వీళ్ళని కూడా ఇట్లా చేయండి అని. ఇట్లా మల్టీ రోల్ వచ్చేదానికి అవకాశం ఉంటది. బుధుడు కదా, ఇప్పటి వరకు రాలేదు కదా. అర్థమైందా? సో మీరు ప్రోగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ విధంగా ప్రోగ్రెస్ వచ్చి మీరు ముందుకు వెళ్తారు. కొత్త కంపెనీ వస్తే అట్లా అవుతుంది. మళ్ళీ 36లో కూడా అట్లాంటి రోల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. 36లో మనం కొంత ప్రోగ్రెస్ చెప్పామన్నమాట. ప్రోగ్రెస్ చేస్తాను 10,000 ట్రైన్ ఇచ్చాడు, విచ్ ఇస్ యాక్చువల్లీ డీసెంట్ అండ్ గుడ్ ఆస్పెక్ట్. బుధుడు జరుగుతున్నాడు. బుధుడు ప్రాబ్లం అంటే ఏం లేదు, కుజుడు బాగున్నాడు కదా. బుధ దశ మనం కనీసం సగం అన్న ఎక్స్పెక్ట్ చేయాలి, 11th and 8th లాడు కాబట్టి మళ్ళీ కెరియర్ బౌన్స్ బ్యాక్ అవుతుంది అనమాట. బుధుడు పనిచేయడు, క్లియర్. ఓకే, తర్వాత మెల్లగా పనిచేయడం స్టార్ట్ చేస్తాడు. 36 గుడ్. ఓకే, 36, 37, 38, 39, 40, 41, 42, 42 వరకు మేజర్ కెరియర్ లైన్ చెప్పుకోవచ్చు. ఓకే, అక్కడ ఆస్పెక్ట్స్ కొంచెం మిక్స్డ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. 42లో చంద్రభుక్తి జరుగుతుంది. అదిగో 40 నుంచి బుధుడిలో చంద్రుడు జరుగుతారు. అర్థమైందా? సో బుధుడు ఏంటిది? అష్టమాధిపతి. ఈయన భాగ్యాధిపతి వెళ్ళి అష్టమంలో బుధుడి ఇంట్లో ఉన్నాడు కదా, తలనొప్పి కదా. సో కాబట్టి విచ్ ఇస్ ద కాంబినేషనల్ ఇష్యూ 9th and 8th లాడు. అటనే ప్రోగ్రెసివ్ అయినా 10,000 స్క్వేర్. ఇదేమో చంద్రుడేమో శుక్రుడిని ఫాలో అవుతాడు, శుక్రుడేమో నీచంలో ఉన్నాడు, ఆల్రెడీ డిస్టర్బ్డ్ అనమాట. కాబట్టి ఏంటిది? హెల్త్ అవన్నీ చూసుకోవాలి. అప్పుడు సంగతి అప్పుడు, దాని తర్వాత ఆలోచించవచ్చు. విషయం ఏంటంటే 2 phases ఆఫ్ కెరియర్ అనమాట ఇప్పటి నుంచి. ఓకే, ఇప్పుడు 2031 వరకు ఒక ఫేజ్ ఆఫ్ కెరియర్ చెప్పా. ఒక 4 ఏళ్ళు బ్రేక్. అక్కడ బ్రేక్ అంటే గ్రోత్ చెప్పం. మీరు ఫ్రస్ట్రేట్ అవుతా అంటే ఫ్రస్ట్రేట్ అవ్వండి, చేస్తా అంటే చేయండి, లైట్ తీసుకుంటా కొంచెం ప్రశాంతంగా బ్యాలెన్స్ చేసుకుంటా అంటే ఫోకస్ ఆన్ యువర్ హెల్త్ అని చెప్తా. దాని తర్వాత మళ్ళీ చేస్తానంటే మళ్ళీ 35, 36 నుంచి మళ్ళీ చేసుకోవచ్చు 42 వరకు. ఇంకో 6-7 ఏళ్ళు అంతే కదా. ఇంకో 6 ఏళ్ళు, 2 6లు 12 ఏళ్ళు, మధ్యలో ఒక 5 ఏళ్ళు గ్యాప్ అంటే అనుకున్నట్టుగా లేదు, 4-5 ఏళ్ళు. అది ఫైనల్ జడ్జిమెంట్. అంతే, అయిపోయింది నాది. సో ఇక మీరు ఏది చెప్తే అది. నేను ఆలోచిస్తుంది ఏంటండి, ఒకటి జాబ్ ట్రై చేస్తున్నాను. అంత అగ్రెసివ్ గా ట్రై చేయట్లేదు. బట్ ఏదన్నా ఆపర్చునిటీ వస్తే కనుక హైయర్ లెవెల్లో పొజిషన్ వైజ్ గా ఇంక్రీజ్ అయ్యి మనకి మంచి కంపెనీలో వచ్చేటట్టు ఉంటే కనుక చేంజ్ అవుతాం ట్రై చేస్తున్నాను. అదే వస్తేనే చేయండి, లేకపోయినా ఇది ఇలా నడుస్తుంది. ఇది ప్రశాంతంగానే ఉంటది, మీరు మారకపోయినా ప్రశాంతంగానే ఉంటది. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంటర్నల్ హ్యాపీనెస్. ఇక్కడే కంపెనీలో మళ్ళీ టైం ముందుకు పోతుంది అంటే ఆపర్చునిటీ మూవ్ అవుతుంది అంతే. కంపెనీలో వేరే డిపార్ట్మెంట్, వేరే రోలో కొంచెం ప్రోగ్రెస్ ఏదో రకంగా ఇస్తారు. రోలో టైటిల్ ఉంటాయి కదా, ఉన్నదాన్ని బట్టి ఇస్తారు. సో బట్ ఏంటంటే నాకు ఇండిపెండెంట్ గా కూడా చేద్దామని ఒక ఆలోచన ఉందన్నమాట. ఇండిపెండెంట్ గా ఏం చేయాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏమైనా బిజినెస్ లాంటి ఏమైనా చేసుకోవచ్చా? ఏం బిజినెస్ అది? లైక్ ఎక్స్పోర్ట్స్ అని కానీ. ఏం ఎక్స్పోర్ట్ చేస్తారు? లైక్ హెర్బల్ ప్రొడక్ట్స్ అని, మన ఎదర్ వెజిటబుల్ స్పైసెస్ కానీ. ఓకే,
ఈ రెండు గురించి ఆలోచిస్తున్నాను యాక్చువల్గా నేను కొంచెం. అంటే ఇది ఇది ఎవరు స్పైసెస్ ఇప్పుడు ఒకటి మీరు మెయిన్. జాబ్ చేసుకుంటూనే మీరు హ్యాండిల్ చేస్తారా? జాబ్ చేసుకుంటూ చిన్నగా స్టార్ట్ చేద్దామని. చేసుకోండి, పర్లేదు. చిన్నగా చేసుకోవచ్చు, ఏం కాదు. చిన్నగా చేసుకోండి, మధ్యలో గ్యాప్ వస్తే మనం చూసుకోవచ్చు, వస్తుంది అవకాశం, ఏం కాదు, చేసుకోవచ్చు. ఎక్కువ దీనిలో హెవీ ఏమి ఇన్వెస్ట్మెంట్ ఉండదు కదా, ప్రాసెసే కాబట్టి దట్స్ ఫైన్ కదా. అవునండి, అదే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉండదు. జస్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఏదైనా ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుని చిన్నగా స్లోగా చేసుకోండి, మనం. ఏం కాదు. మీ ఓపిక అంతేగా, అర్థమైందా? మీ ఓపిక. అంటే నాకు కంఫర్ట్ జోన్కి వచ్చిన తర్వాత అంత సాటిస్ఫాక్షన్ ఉండదండి. మనం హార్డ్ వర్క్ చేసి అదే అర్థమైంది. ఎయిత్ లాడ్ మినిమం సాటిస్ఫాక్షన్. ఎయిత్ లాడ్ ఉంటే అంతే, నెత్తి మీద బరువు లేకపోతే అది అంత రొటీన్ అయిపోయింది, మొనాటనీ అనిపించేస్తా ఉంటది అనమాట. అదే అంటే నేను యాక్చువల్లీ ప్రెజెంట్ చేసే కంపెనీలో 10 years నుంచి చేస్తున్నాను. అంటే ఈ లెవెల్ కి రావడానికి కొంచెం స్టార్టింగ్ బాగా కష్టపడ్డాను. అవునవును, చూసాం కదా. 2017 వరకు మీరు ఈ 6-7 నుంచి కొంచెం రిలాక్స్ అవుతున్నారు. రిలాక్స్ అవుతుంటే మీ మనసుకి నచ్చట్లేదు, నాకు అర్థమైంది. సో ఎత్తుకోండి, ఏం కాదులే బరువు. లేదండి, కొంచెం అంటే పాప కూడా ఉంది. ఓకే, అవునవును, తన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి ఫైనాన్షియల్ గా ఇంకొంచెం ఇంప్రూవ్ అవుదాం. చేయొచ్చు, తప్పేం లేదు, చేయొచ్చు, పర్లేదు. ఓకే, సో స్లోగా స్టార్ట్ చేయండి ఫేజులుగా. ఇప్పుడు 100 రూపాయలు అనుకున్నాం అనుకో, 10 అలా పెట్టుకుంటా టెస్ట్ చేస్తా, ట్రైల్ అండ్ ఎర్రర్. ఓకే, వర్కౌట్ అయితే ముందుకు వెళ్తుంది, లేదంటే మీ పని మీరు చేసుకుంటారు, ఇబ్బంది ఏం లేదు. ముందే చెప్పా మినిమం గ్యారంటీ ఏం కాదులే అని చెప్పా కదా. అంటే ఏదో ఒకటి దొరుకుతుందండి. నాకు ఈవెన్ ఫైనాన్షియల్ గా కానీ జాబ్ పరంగా కానీ నేను టెన్షన్ పడతాను కానీ బట్ ఆ టైంలో మరి టైం కలిసి వస్తుందో చాట్ కలిసి వస్తుందో తెలియదు కానీ బట్ ఆ టైంకి నాకు ఏదో ఒక దారి దొరుకుతుంది. లేదు, మీరు క్యాపబులేనండి, అదేం లేదు. నేను చెప్పినట్టు మీరు అండర్ వాల్యూ చేసుకుంటారు అంతేగాని మీది లాభయోగ జాతకనే. 8th లాడ్ ద్వారా R&D కదా, మీరు అర్థమైందా? ఇవన్నీ 8th లాడ్ కాన్సెప్ట్ కాబట్టి ఎప్పుడు కూడా ఆ ట్విస్ట్ లేకుండా అవ్వదు, అంతే. ఇన్ కేస్ అంటే కనుక ఎట్లాంటివి చేసుకోవచ్చు అంటే ఏమన్నా చెప్పగలరా? అబ్బా, ఎంత పెద్ద క్వశ్చన్. ఏం చేద్దాం అనుకున్నారు మీరు? ఆల్రెడీ స్పైసెస్ అన్నారు కదా, చేసుకోండి. అంటే నాకు కొంచెం ఇప్పుడు రీసెంట్ గా హెర్బల్ గానీ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ మీద కూడా చేద్దామన్నారు. ఈ 2 ఆలోచనలు ఉన్నాయి. చేసుకోండి, ఏం కాదు, చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ఏది బెటర్ ఉంటుంది అంటారు, లేదంటే ఏదైనా పర్వాలేదు అంటారా? అదే చెప్పా కదా, 10 రూపీస్ అంటే ఏంది? 10 రూపీస్ హెర్బల్ ప్రోడక్ట్ చేశారు, వర్కౌట్ అయింది, కంటిన్యూ. లేదు, వర్కౌట్ కాలేదు, 10 రూపాయలు అయిపోయినాయి, ఇంకో 10 రూపాయలతో స్పైసెస్, అలా ట్రైల్ అండ్ ఎర్రర్ బేసిస్. దిస్ ఈజ్ నాట్ యువర్ లైఫ్ చేంజర్, బట్ యూ కెన్ డూ. మీకు ఇక్కడ గ్రోత్ చెప్పాం కాబట్టి ఆ గ్రోత్ లో ఇది ఒక చిన్న పార్ట్. అదే వేనీళ్ళకి చన్నీళ్ళు అంటారు కదా, అట్లా అంతే. ఓకే, అర్థమైంది. రైట్, ఇంకా ఎలా అనిపించింది? హ్యాపీ విత్ ద రీడింగా? హ్యాపీ అండి. ఓకే, టాటా బై బై చెప్పానా? అంటే ఈ కన్ఫ్యూజన్ ఒకటి ఉంది నాకు. ఇంకేముంది, అయిపోయింది కదా కన్ఫ్యూజన్, క్లియర్ అయిపోయిందండి. రైట్, ఇంకా ఉన్నాయా? జాబ్ అబ్రాడ్ గురించి ఏమన్నా? జాబ్ అబ్రాడ్ లో జాబ్ అంటే ఇప్పుడు ఫార్మస్యూటికల్ కంపెనీలో కెనడా గానీ యూకే గానీ ఏదైనా కానీ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు శని అబ్రాడ్ ఏమీ అనుకోవట్లేదు నేను అంత పెద్దగా, ఇప్పుడు చేంజ్ ఏమీ అనుకోవట్లేదండి. కంటిన్యూ ద సేమ్ లొకేషన్ అండి. ఇప్పుడు ఇది ఒకటి చేసుకుంటున్నారు కదా, చాలే. ఓకేనా? నేనేమి ఇవ్వట్లేదు, నేనేదో ఇస్తున్నాను అనుకోకండి, క్యాలిక్యులేషన్ అర్థం చేసుకొని చెప్తున్నాను, అర్థమైందా? నో ప్రాబ్లం, క్యాలిక్యులేషన్ బట్టే చెప్పారులేండి. జస్ట్ ఏంటంటే నాకు ఒక ఆలోచన, అంటే ఒక ఫ్రెండ్ త్రూ ఏమన్నా ఆపర్చునిటీ ఏదున్నా ఇక్కడ ఒక 1 year ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నది. నేను అసలు అబ్రాడ్ అనుకోవట్లేదు హెవీగా. ఓకే, చూద్దాం, ఇక మరి మీరే చెప్పండి, అప్డేట్ చేయండి తర్వాత. ఎనీవే, వీఆర్ జడ్జింగ్ ద టైం, దట్ ఈస్ ద మెయిన్ మ్యాటర్. ఓకేనా? అంటే నేను అగ్రెసివ్ గా ట్రై చేయట్లేదండి, స్లోగా ఏదైతే అది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఉంటే ఇక్కడే అవ్వాలండి ఈ ఇయర్, అర్థమైందా? నెక్స్ట్ ఇయర్ నవంబర్ లోపు, నెక్స్ట్ బర్త్డే వచ్చే లోపు, 2026 నవంబర్ లోపు, అంతే. ఏదో ఒకటి మీ స్పైస్ బిజినెస్ అంటే ఏదో ఒకటి, 2 కూడా ప్యారలల్ ట్రాకింగ్, ఇదంతా చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ అంతా ఈ 1 year కరెక్ట్ మనం ట్రాన్స్ఫర్మేషన్ మూవ్మెంట్ లో మాట్లాడుతున్నాం, అంతే. అంతే. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. ఓకే, థ్యాంక్స్ అండి, నమస్తే.